సో ఎలక్ట్రిక్ పవర్ కనుక్కోవడానికి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి మేజర్లీ. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి మనకి P=VI విచ్ ఇంక్లూడ్స్ వోల్టేజ్ ఇంకా కరెంట్. ఒక మనకి రెసిస్టెన్స్ ఇస్తే దానికి ఏం చేస్తాం మనం, అప్పుడు మనం P=I²R అనుకుంటాం. అంటే మనకి ఏం చేస్తాం, క్వశ్చన్ ఒక మనకి కరెంట్ ఇంకా రెసిస్టెన్స్ ఇస్తామని ఈ ఫార్ములా వాడతాం. ఇంకో ఒక మనకి వోల్టేజ్ ఇంకా రెసిస్టెన్స్ ఇస్తామని ఏం చేస్తాం, సింపుల్గా P=V²/R ఫార్ములా వాడతాం. సో మేజర్లీ మనకి 3 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే P=VI, P=I²/R, P=I²R, P=V²/R. సో ఈ 3 మీరు మెమరైజ్ చేసుకుంటే ఈజీగా మనం పవర్ కనుక్కోవచ్చు అన్నమాట. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మన క్వశ్చన్లో మనకి 10 volts ఇచ్చారు, 2 ఆంపియర్ ఇచ్చారు, మనం కనుక్కోవాల్సింది ఏంటి పవర్. సో వోల్టేజ్ ఇంకా కరెంట్ ఉన్న ఫార్ములా ఏంటి మనకి P=VI. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయడమే. సో P=VI, ఇక్కడ V వాల్యూ ఏంటి 10, I వాల్యూ 2, సో 10 2 ఎంత 20 పవర్ కాబట్టి సింపుల్గా మనం వాట్స్ రాస్తాం 20 వాట్.